నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 25 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 76,059.77, 332 pts, 0.43% తగ్గింది. అత్యధిక లాభం హెచ్సిఎల్ టెక్ 2.11% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 2.60% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 23,767.45 0.43% వద్ద ఉంది. -0.43% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ 0.43% క్షీణించడంతో నష్టాల్లో ముగిసిన భారతీయ మార్కెట్లు. బీఎస్ఈ సెన్సెక్స్ 76,059.77 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,767.45 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్, ఎం మరియు ఎం వంటి భారీ షేర్లు సూచీలను కిందికి లాగాయి. నీట్ పేపర్ లీక్ నిరసనల మధ్య విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై ఒత్తిడి పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం నుంచి వైదొలిగిన రెండో మంత్రి ఈయనే కావడం గమనార్హం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ Q1 నికర లాభం 132% పెరిగి ఇండియన్ రూపీ 1075 కోట్లకు చేరింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో 1075 కోట్ల రూపాయలు నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది మునుపటి సంవత్సరం కంటే ఎక్కువ. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 21% పెరిగింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ Q1 నికర లాభం 37% పెరిగి ఇండియన్ రూపీ 796 కోట్లకు చేరింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 37% పెరిగి ఇండియన్ రూపీ 796 కోట్లకు చేరింది. ఇదే కాలంలో దీని నికర వడ్డీ ఆదాయం 32% వృద్ధి చెందింది. ఇరాన్ జలాల్లో ఎల్పీజీ ట్యాంకర్పై దాడి. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ధృవీకరణ. ఇరాన్ జలాల్లో మొజాంబిక్ జెండాతో ఉన్న ఎల్పీజీ ట్యాంకర్పై దాడి జరగడంతో భారత్ స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎన్సీడీల ద్వారా 12,000 కోట్ల రూపాయలు వరకు నిధుల సేకరణకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం. ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ బోర్డు నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ల ద్వారా 12,000 కోట్ల రూపాయలు వరకు నిధుల సేకరణకు ఆమోదం తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్లో ఎన్టీపీసీ షేర్లు 0.40% క్షీణించి $347.20 వద్ద ముగిశాయి. బంగారం ధర ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,067 మరియు 60 సెంట్లుకి చేరింది. వెండి కూడా లాభపడింది. బంగారం ధర 0.52% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,067 మరియు 60 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి కూడా 1.48% లాభపడి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $58 మరియు 66 సెంట్లు వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధర 3.12% క్షీణించి బ్యారెల్కు $89 మరియు 31 సెంట్లు వద్ద స్థిరపడింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు 3.12% భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఇది బ్యారెల్కు $89 మరియు 31 సెంట్లు వద్ద స్థిరపడింది. జూలైలో భారతదేశ ప్రైవేట్ రంగ వృద్ధి 4 ఏళ్ల కనిష్టానికి మందగించింది. సేవల రంగం బలహీనపడటంతో ప్రైవేట్ రంగ విస్తరణ మందగించిందని హెచ్ఎస్బీసీ ఫ్లాష్ ఇండియా పీఎంఐ తెలిపింది. ఈ రంగానికి 4 ఏళ్లకు పైగా కాలంలో ఇదే అత్యంత నెమ్మదైన వృద్ధి రేటు. మల్టీబ్యాగర్ ఇండో ఎస్ఎంసీలో వాటాను పెంచుకున్న ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా. భారీగా 200% ర్యాలీ తర్వాత ఇండో ఎస్ఎంసీలో ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా తన వాటాను పెంచుకున్నారు. ఎలక్ట్రికల్ ఎన్క్లోజర్లను తయారుచేసే ఈ సంస్థ ఏడాది ప్రాతిపదికన 136% లాభాల వృద్ధిని నమోదు చేసింది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,067 మరియు 60 సెంట్లు 0.52% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,275 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.52% పెరిగింది. మునుపటి ముగింపు $4,046 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 66 సెంట్లు 1.48% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,821 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.48% పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 80 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $89 మరియు 31 సెంట్లు 3.12% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.12% తగ్గింది. మునుపటి ముగింపు $92 మరియు 19 సెంట్లు నుండి.
చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.56 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.33% బలపడింది. మునుపటి ముగింపు $96.88 నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు: చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021. హైదరాబాద్ $994, $3,191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.